అయితే మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని మన తప్పులు మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన పాపమంతా తీసివేసి మనల్ని ఏం చేస్తాడు? నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులకు దేవుని రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ రీతిగా మరి భుజం గారు మరి తల్లి కూడా మరి దేవుని శ్వాసం ఉంచింది. మరి దేవుని వారి ప్రభు సహాయము చేశారు. అలాగే లాజర్ గారు, జయరాజు గారు, రామారావు మరి యొక్క కుటుంబం అంతా కూడా జక్కి కుటుంబాలు రక్షించబడి మరి దేవుని మార్గంలో నడిచి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని కుటుంబానికి మరి మనం చేస్తున్నాను, తెలియపరుస్తున్నాను. వారి కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం. అలాగే సంఘ బిడ్డలు, గ్రామ బిడ్డలు అందరూ కూడా మరి ఈ లోకంలో మనం అందరం కలిసి ఉన్నాం, మంచిదే. అయితే పరలోకంలో కూడా మనం ఏం చేయాలి? కలిసి ఉండాలి. అందుకని మత్తయి సువార్తలో ఒక వాక్యములో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళు ఎవరెవరు కూర్చున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నవాళ్ళే. భూమి మీద ఒకప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళు నీతిమంతులుగా, ప్రభువుని నమ్ముకొని దేవుని నమ్ముకుని నీతిమంతులుగా జీవించారు. కాబట్టి అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, తాత కొడుకు మనవడు, వీళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడిచి, ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? యేసు ప్రభువే. వాళ్ళు దేవుని మార్గంలో నడిచి వారు పరలోక రాజ్యంలో కూర్చున్నారు. కాబట్టి మనము కూడా మనం తల్లిదండ్రులుగా ఉన్న మన బిడ్డలు, మన కుమారులు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు, మన పిల్లలందరూ కూడా ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది ఎక్కడ కూర్చోవాలంటే మనందరూ కూడా మీరు ముగ్గురు ఎక్కడ కూర్చున్నారు? తాత కొడుకు మనవడు. నా సండే స్కూల్ పిల్లలు 15 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో పని చేస్తా ఉన్నాడు, ప్రభుత్వం పని చేస్తా ఉన్నాడు. సండే స్కూల్కి వచ్చేవాడు. వచ్చే రోజు మానేసాడు. ఏంటో సండే స్కూల్ రాలేదు, ఎక్కడికి వెళ్ళామంటే నేను సినిమాకి వెళ్ళాను. వెళ్ళాక ఏం సినిమాకి వెళ్ళామంటే తాత మనవాడికి వెళ్ళేవాడు. తాత మనవాడు సినిమా చూసేవాడు. ఏం చూసేవాడంటే మనవాడు తాతను కొట్టాడు, మనవాడు తాతను కొట్టాడు. నువ్వేం చేశాడు? మా తాతను కొట్టాడు. ఏం నేర్చుకుంటాడు? వెళ్ళాడు, ఏం నేర్చుకుంటున్నాడు? వాడుతూ నేర్చుకుంటాడు. సరే అట్లా చేయకూడదంటే దేవుడి దగ్గర రమ్మంటే దేవుడు నాతో ఉన్నాడు అంటాడు. ఏంటంటే చెప్తున్నాడని చెప్తే వాడికి సిలివేసిన ఉంగరం ఉంది. ఇదిగో దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నాతో పాటు ఏంటో సినిమా తీసుకెళ్ళావా? దేవుడిని కూడా అన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు అంటే ఏమన్నా సెలవులో దేవుడు ఉన్నాడు. దేవుడిని కూడా ఏం చేశాడు? సినిమాకి. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకి అమాయకులుగా ఉంటారు కాబట్టి తెలియదు. కాబట్టి మనం చదువుతూ ఉన్నాం. మరి ఏదేమైనా మొదటిగా మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? భూలోకంలో ప్రయాస పడాలి. మనం కష్టపడుతూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మన పిల్లల్ని లక్ష్యంలో నడిపించుకుంటూ యేసు ప్రభు కూడా సిలువను మోస్తూ వాళ్ళు చనిపోతున్న సమయంలో దేవుడు ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే ప్రార్థన విలాప వాక్యాలు కూడా చెప్తారు. ఈ మొదటి జాములు లేచి నీ పిల్లల కొరకు, పసిపిల్లల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఈ రీతిగా మన కుటుంబం కోసం, బిడ్డల కోసం మనం ప్రార్థన చేసి మన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా, అబ్రహాము కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా, అబాత్మరాశిని రక్షించుకున్నట్లుగా, నాయకుడి కుటుంబం రక్షించుకున్నట్లుగా మనము కుటుంబాలను రక్షించబడి దేవుని నడిచి జీవనాలు ఇవ్వాల్సిందిగా మరి జ్ఞాపకాల కూడికలో చేసుకుంటూ